హలో అందరికీ, వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి 1 kg బటర్ స్కాచ్ కేక్ అండి. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీగా ఆర్డర్ వచ్చిందనుకోండి, దాన్ని నేను ఎలా చేశాను అని చూపిస్తున్నాను. డిజైనింగ్ ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ ఆర్డర్స్ అనేవి కస్టమైజ్డ్ ఆర్డర్స్ మనం తీసుకోకూడదండి. ఎందుకంటే కస్టమైజేషన్ కేక్స్కి చాలా టైం పడుతుంది కాబట్టి. సో ఇది 1 kg బటర్ స్కాచ్ కేక్ నేను 8 inch టిన్లో బేక్ చేసుకున్నాను. 4 layers కట్ చేసుకున్నానండి. ప్రీమిక్స్లో వచ్చేసి బటర్ స్కాచ్ ఎమల్షన్ వేసాను. సో కలర్ ప్లస్ ఫ్లేవర్ రెండు వచ్చాయండి. ఆ బేక్ అయిన తర్వాత దాన్ని త్వరగా ఫ్యాన్ కింద పెట్టానండి. త్వరగా చల్లగా కావాలి, అర్జెంట్ ఆర్డర్ అనేసి కింద తట్టలో వాటర్ వేసాను, పైన ఇది ప్లేట్లో ఇది పెట్టాను అనమాట. సో త్వరగా చల్లగా అవుతుందని. నా దగ్గర నట్స్ చెప్పాను కదా, నట్స్ అయిపోయాయి, వెళ్ళడానికి కుదరలేదు. సో ఆ బటర్ స్కాచ్ క్రంచెస్ బదులు నేను వైట్ చాకో చిప్సే వేసాను. ఫైనల్ లేయర్ పెట్టాను, క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో అక్కడికి ఒక 10 minutes పెట్టాను. నేను జనరల్గా 15-20 minutes కానీ 1/2 hour కానీ అలా పెడతాను. సో ఇది వచ్చేసి నేను ఒక 10 minutes పెట్టానండి అంతే, ఎందుకంటే టైం ఎక్కువసేపు లేదని. బేకింగ్కే నాకు 35 minutes దాకా తీసుకుందనమాట. సో ఉన్న 2 hours 35 minutes దానికే పోయింది. ఇంకొకసేపు అన్న ఫ్రిడ్జ్ ఎక్కువ సెట్ చేయాలి కాబట్టి ఇంకా స్పీడ్గా చేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంత బేకరీ స్టైల్ డిజైన్ వేసానండి. న్యూట్రల్ జెల్ అంటారు దీన్ని. ఇది వాటర్ లాగే ఉంటుంది. ఇది ఒక 2 tablespoons తీసుకున్నాను. ఇందులో ఒక 1/2 tablespoon వాటర్ వేసాను. ఇంకొక 4 to 10 drops వచ్చేసి ఆరెంజ్ కలర్ వేయచ్చు. లేదన్నా కూడా నేను ఎమల్షన్ ఈ ట్రోపోలైట్ వచ్చేసి ఇదే వేసాను అనమాట. ఈ ఎమల్షన్ వేస్తే న్యూట్రల్ జెల్ కలర్ వచ్చింది. ఇంకా ఫైనల్ ఐసింగ్కి వచ్చేద్దామండి. ఈ ఫైనల్ ఐసింగ్ చేసేస్తున్నాను. వైట్ క్రీమ్ అప్లై చేశాను. వేరే కలర్ ఏం తీసుకోలేదు, ఇదే వైట్ క్రీమే వేసి సైడ్స్ అంతా స్క్రేప్ చేసి ఫైనల్ నీట్ ఫినిషింగ్ తెచ్చుకున్నాను. తర్వాత మనం మిక్స్ చేసుకున్న న్యూట్రల్ జెల్ ఉంది కదండి, అది వేసి దాన్ని జాగ్రత్తగా ప్యాలెట్ నైఫ్తో స్ప్రెడ్ చేశాను అనమాట. ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీ సైడ్స్కి కింద పడలేదు. సో అలా నీట్గా జరుపుతూ డ్రిప్పింగ్స్ లాగా వేసాను. చాక్లెట్ గనాష్ పైపింగ్ బ్యాగ్లో వేసుకొని దానికి పైన వెబ్ ప్యాటర్న్ ఇచ్చానండి. బేకరీలో జనరల్గా మనకి ఇలాంటి స్టైల్ కేక్సే దొరుకుతాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ స్పీడ్గా అనేసి టైం ఎక్కువ లేదని అలా చేశాను. బాగుంటుందండి ఈ డిజైన్ కూడా చూడడానికి. సేమ్ ఇదే ఇంత చిన్న పైపింగ్ బ్యాగ్లో అక్కడ కొద్దిగా డిస్టర్బ్ అయ్యింది, బట్ ఓకే, మేనేజబులేనండి, మరి అంత ఇదిగా కూడా లేదు. వెబ్ వేసి దాన్ని ఇలాగ బయటకు ఒకసారి లోపలికి ఒకసారి స్కీవర్తో వేయడమే. తర్వాత 46 number నాజల్తో ఫ్లవర్ వేసి చెర్రీస్ హాఫ్ కట్ చేసి పెట్టానండి. చెర్రీస్ చాలా పెద్దగా ఉన్నాయి, హాఫ్ కట్ చేసి పెట్టాను. కేక్ అయిపోయిందండి. ఇవాల్టి వీడియో ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, బోర్డు తీసేసి కూడా మీకు వెయిట్ చూపించాను. 1 kg 6 grams వచ్చింది.